గైస్ మీకు ఒకటి చూపెట్టాలి. చూపెట్టాలి మ్యాండేటరీ. ఇది చూడండి, సెప్టిక్ అట. సెప్టిక్స్ ఏదో కంపెనీ. గైస్ ఇదేం తెలుసా, 12 వోల్ట్ కరెంట్ని డైరెక్ట్ 240 వోల్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఇది చూడండి. నార్మల్గా ప్రమోషన్ చేస్తున్నా. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్. ఇది చాలా హెల్ప్ఫుల్. కార్లో వేయటోళ్ళు అయితే చాలా హెల్ప్ఫుల్. ఇది నెక్స్ట్ లెవెల్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది అండ్ డ్రోన్ వాడుకునేటోళ్ళకి డ్రోన్ నార్మల్గా పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దాని బ్యాటరీస్ని ఎట్లా ఛార్జ్ చేయాలి, మన దగ్గర కంపల్సరీ ఛార్జర్తో చేయాలి. సో ఇది ఏంటంటే 12 వోల్ట్ కరెంట్ని 240 వోల్ట్ కరెంట్కి కన్వర్ట్ చేస్తే డైరెక్ట్ దీంట్లో మనం సాకెట్లో పెట్టుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం 90 పొద్దున్నే వేసారా నైట్ వేసారా? మనం ఏమన్నా, నేనేమన్నా ట్రిపుల్ ఇంజనీర్నా లేకపోతే నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అని చెప్పి ఇజ్జత్ తీయకు. కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ లోకి ఇవి ఎందుకు ఉంటాయి చెప్పండి. 12 volts 220 volts కి కన్వర్ట్ చేస్తుంది. 12 వోల్ట్ నార్మల్ 12 వోల్ట్ బ్యాటరీ దీనికి అటాచ్ చేసినా కానీ మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏదంటే అది 2 సాకెట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో దీనికి 2 USB టైప్ ఏ పోర్ట్స్ ఉన్నాయి అండ్ టైప్ సి పోర్ట్ కూడా ఉంది. దీని కాస్ట్ ఎంత బాబాయ్? 2800 వర్త్ రాజా. ఇది తీసుకోవడానికి ట్రై అండి. కార్లో నార్మల్ ట్రావెలింగ్ తీసుకోండి, బెటర్. ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ యూజ్ అవుతుంది. నార్మల్గా ఇవి అందరి బెటర్. కొన్ని కేసెస్లో ల్యాప్టాప్ కూడా ఛార్జ్ అవుతుంది, బట్ స్లో ఛార్జింగ్. ప్లగ్ ఉందంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. మినీ కూలర్ తీసుకున్నా మినీ కూలర్ వర్క్ అవుతుంది, ల్యాప్టాప్ ఛార్జ్ అవుతుంది. అంటే ఇలా ఈ వినయ్ వాడే డ్రోన్స్ అందరికి ఉన్నాయో తెలియదు కానీ ఇవైతే ఆఫీస్ వర్క్స్, ఫ్లెక్సిబిలిటీ, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, వర్కింగ్ ఆన్ వీల్స్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఆన్ హిల్ స్టేషన్ ఆల్సో. సో ఇది మాకు చాలా సేఫ్ అయింది, ఫాస్ట్ ఛార్జింగ్. బట్ అది గుర్తుపెట్టుకోండి, ఇంజిన్ ఆన్ ఉన్నప్పుడే అది పెట్టాలి. రైట్. ఇంజిన్ ఆఫ్ చేసి అది పెడితే బ్యాటరీ పైన లోడ్ పడి బ్యాటరీ డిచ్